కేజీలు ఇస్తావా తీసుకుంటా? 2 కేజీలు ఇస్తావా తీసుకుంటా? త్యాగం అనేది తెగింపు లాంటిది. వావ్, సూపర్. అది తెగకుండా చూసుకోవటం జీవిత లక్ష్యం. హాయ్, హలో, వెల్కమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నా. మిట్ట మధ్యాహ్నం, అది కూడా మంచి ఎండలో ఎక్కడికి బయలుదేరాను అనుకుంటున్నారు కదా. మా ఊరికేనండి, చాలా రోజులు అవుతుంది. సో ఒకసారి వెళ్ళి చూసొద్దామనే ఉద్దేశంతో బయలుదేరాను. బాగా ఎండలు ఉండటం చేత కొంచెం ఇబ్బందిగానే ఉంది డ్రైవింగ్. అందుకే కొంచెం స్లోగా వెళుతున్నా. మాది పల్నాడు జిల్లా కాబట్టి ఇక్కడైతే ఎండలు విపరీతంగా ఉంటాయండి. ఎందుకంటే మన భారతదేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత మా పల్నాడు జిల్లా రెంటిచింతలే అనమాట. సో ఇక్కడ ఎండలు అయితే బీభత్సంగా ఉంటాయి. ఈ ఎండాకాలంలో అందరూ అయితే బయటికి రాకూడదు, ఎందుకంటే వడగాళ్ళు కూడా భయంకరంగా ఉన్నాయి. సో ఎండకి ఎవరు పెడితే వాళ్ళందరూ బయటికి రావద్దండి. చాలా ఇంపార్టెంట్, అవసరమైతేనే తప్ప బయటికి అస్సలు రావద్దు. చూస్తున్నారు కదా ఎంత ఉష్ణోగ్రత ఉంది అనేది. నేనైతే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. మనం బయటకు వచ్చేది తక్కువ కదా. ఈ ఎండలో డ్రైవింగ్ అంటే ఎలా ఉంటుందా ఎక్స్పీరియన్స్ చేద్దామని బయటకు వచ్చాను. చేతికి గ్లౌజ్ లేదు, కాళ్ళకి షూస్, సాక్స్ అయితే ఏమి లేవు అనమాట. హెల్మెట్ కూడా పెట్టుకోలేదు. అసలు ఎలా ఉంటుందో చూద్దాం అనేసి. మీరైతే ఇలాంటి ప్రయోగాలు అస్సలు చేయొద్దు. ఆ ఎండకి, ఆ వడగాలికి చేతులు, కాళ్ళు అయితే మండిపోతున్నాయి అన్నమాట. ఇంత భయంకరంగా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయినా కానీ సరే తట్టుకొని వెళదాం, చూద్దాం అనేసి నేనైతే బయటకు వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండాకాలం అనగానే మనకు గుర్తొచ్చేది మామిడికాయలే కదండి. ఈ సీజన్లో ఫుల్గా దొరుకుతాయి మా సైడ్ అయితే. ఈ చుట్టుపక్కల అయితే బాగా మామిడి తోటలు అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా, రోడ్డు పక్కనే పెట్టేసేసి అమ్ముతూ ఉంటారు. చాలా టేస్టీగా ఉంటాయి. నేను అనుకున్నట్టే ఎవరో ఒక అతను మామిడికాయల తోట నుంచి మామిడికాయలు తీసుకుని వెళ్తున్నారు. ఇతను ఆపి అడుగుదాం అనమాట, ఎలా ఉంది రేటు, టేస్ట్ ఎలా ఉంటాయి, అది ఆయన ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. కేజీ ఎంత? ఏంటి బ్రో అంత కాస్ట్ చెప్పావు? టౌన్లో కూడా ఉండదు కదా. కానీ ఎక్కువ కాస్టేనేమో, కానీ ఎక్కువ కాస్ట్ అనుకుంటాను. 2 కేజీలు ఇస్తావా తీసుకుంటా? 2 కేజీలు ఇస్తావా తీసుకుంటా? 100కి 2 కేజీలు ఇవ్వు తీసుకుంటా. రావా? అతను చెప్పేది ఏంటి అంటే, మామూలుగా అయితే మార్కెట్లో అమ్మే మామిడికాయలు కెమికల్స్ వాడి కలర్ మారిన తర్వాత బయటకు వచ్చి అమ్ముకుంటారు. సో వాటికి కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. బట్ నా దగ్గర ఏంటంటే తోటలో మాగబెట్టి కలర్ చాలా జాగ్రత్తగా తోటలో మారిన తర్వాతే మనం పర్ఫెక్ట్గా తీసుకొచ్చి బయట అమ్ముతాం. వీటి టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. మీరు తిని చూడండి కావాలంటే అని చెప్పేసి కూడా చూపిస్తున్నాడు. ఏదేమైనా మంచి ఫ్రూట్స్ అన్నమాట అవి. ఇక్కడ ఏదో బండికి పాపం పంచర్ అనుకుంటాను, ట్రాక్టర్కి. ఎండాకాలం ఏంటంటే టైర్లు అనేవి ఆటోమేటిక్గా హీట్ ఎక్కి పంచర్ అయిపోయి ఇలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది, తప్పదు. అందుకే ఎక్కువ శాతం హెవీ వెహికల్స్ ఈవినింగ్ టైంని చూస్ చేసుకుంటారనమాట. సమ్మర్లో మధ్యాహ్నం పూట ఇలాంటి ప్రాబ్లం వస్తుందని చెప్పేసి. వెల్కమ్ టు మార్కాపురం డిస్టిక్. సో కొత్తగా ప్రకాశం జిల్లాలో ఒక భాగాన్ని మార్కాపురం జిల్లాగా మార్చారనమాట. సో నేను వెళుతున్న మా ఊరు ఏదైతే ఉందో అది ప్రస్తుతం మార్కాపురం జిల్లాలో ఉందన్నమాట. చాలా బాగుంది కదా. ఇదేదో ఒక వాగు, ఈ వాగునే బోర్డర్ లాగా చేసుకున్నట్టున్నారు. సో ఈ వాగు దాటిన తర్వాత ఇక్కడ నుంచి మార్కాపురం డిస్టిక్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూసారా, వావ్, సుస్వాగతం మార్కాపురం జిల్లా. చాలా బాగుంది కదా. ఒక టోల్ గేట్ అయితే వచ్చింది, అక్కడికి వచ్చేసాం ప్రజెంట్. ఇదైతే త్రిపురాంతకం దగ్గరలో ఉంటుందన్నమాట. మనకు ఈ రోడ్ వచ్చేసి స్టేట్ లెవెల్ హైవే. మనకు ఇక్కడ నుంచి మార్కాపురం వచ్చేసి 43, శ్రీశైలం 94, గిద్దలూరు 100 కిలోమీటర్స్ అంట. ఇదే హైవే వెళ్ళిపోతుంది అన్నట్టు. మంచి ఎండలో వచ్చాం కదా. సో ఇక్కడ ఒక బండి అయితే ఉంది,
అక్కడ సోడా తాగుదామని చెప్పేసి ఆగాను. మనకు సుగంధ సోడా అడిగాను, అందులో మజ్జిగ ఫ్లేవర్ అనమాట. మీ సైడ్ కూడా ఇలాంటిది ఉంటుందా లేదా కింద కామెంట్ చేయండి. మంచి టేస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇది మనకు కాస్ట్ వచ్చేసి 30 రూపీస్ తీసుకుంటారు. మజ్జిగతో మిక్స్ చేసి ఇది ఇస్తారనమాట సోడా. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇదైతే నాగార్జున సాగర్ కుడి కాలువ అండి. ఇది ప్రకాశం జిల్లాకి జీవనాడి అని చెప్పొచ్చు. చాలా వరకు సాగుకి ఈ నీళ్ళే ఉపయోగపడతాయి. ఈ బ్రిడ్జ్ ఉంది చూసారు కదా, ఇదే ఆ కెనాల్. ప్రస్తుతానికి అయితే నీళ్ళు అయితే లేవన్నమాట. సమ్మర్లో ఆపేస్తారు, మళ్ళీ సీజన్ వచ్చిన తర్వాత సాగర్ నుంచి రిలీజ్ చేస్తారు వాటర్. ఇక్కడ నుంచి చూస్తుంటే దూరంగా కొండ మీద ఏదో టెంపుల్ కనిపిస్తుంది కదా, అదే త్రిపురాంతకేశ్వరుడి ఆలయం అన్నమాట. దానికి ఎదురుగానే ఇంకో కొండ మీద త్రిపుర సుందరి ఆలయం ఉంటుంది. చాలా బాగుంటుంది. శ్రీశైలం వెళ్ళే వాళ్ళందరూ ఇక్కడ ఆగి ఈ టెంపుల్ని కూడా దర్శించుకొని వెళ్తారు. అండ్ ఇక్కడ నుంచి కూడా శ్రీశైలంకి ఒక స్వరంగ మార్గం ఉంది అని చెప్పేసి నమ్ముతారనమాట. చాలా బాగుంటుంది. వీలైతే ఏదైనా ఒక వ్లాగ్లో ఈ టెంపుల్స్ రెండు కవర్ చేస్తూ ఒక వీడియో చేసి రిలీజ్ చేస్తాను. మనం ఇక్కడ నుంచి మా ఊరు వెళ్ళడానికి సింగిల్ రోడ్డే ఉంటుందన్నమాట. ఘాట్ రోడ్ లాగా చాలా బాగుంటుంది. ఇంతకుముందు ఈ రూట్లో రావాలి అంటే చాలా భయం వేసేది, ఎందుకంటే రోడ్డు అంతా బాగుండేది కాదు. ఇప్పుడు రీసెంట్గా కొత్త రోడ్డు అయితే వేశారు, చూస్తున్నారు కదా. చాలా స్మూత్గా బండ్లు వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇంతకుముందు అసలు ఇటు రావాలంటే భయం వేసేది నాకైతే. ఇక్కడైతే ఏదో జేసీబీ వర్క్ జరుగుతుంది. రోడ్డు పక్కన ఏదో పైప్ లైన్ తవ్వి తీస్తున్నట్టున్నారు. మనం ఇటు వస్తున్నామని కూడా చూసుకోవట్లేదు. అదే ఆగు ఒక్క నిమిషం ఆగు, తగిలిస్తే పోతానన్నమాట. ఇటు చూసారా, వరుసగా భలే వెళుతున్నారు కదా. వాళ్ళంతా పత్తి తీయడానికి వెళుతున్నారనమాట. ఈవినింగ్ టైం కదా, ఎండ తగ్గింది. సో ఈవినింగ్ టైంలో కొంచెం కూలీ పని చేసుకునే వాళ్ళందరూ బయటికి వచ్చి ఇలా పొలంలో పని చేసుకుంటూ ఉంటారు. సమ్మర్లో ఏంటంటే వాటర్ ఫెసిలిటీ ఉన్న వాళ్ళు పత్తి వేస్తారనమాట ముందుగానే. సో ఇప్పుడైతే అది కోతకు వస్తుంది అనమాట. పత్తి తీసి ఇప్పుడు అమ్ముకుంటారు. ఈ సీజన్లో కూడా పంట పండిస్తూ ఉంటారు మా సైడ్. ఇలా పల్లెటూరు రూట్లో సింగిల్ రూట్లో వెళ్తున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఒక్కోసారి మనం ఎదురుగా వస్తున్నాయి కదా గేదెలు, అవి వస్తాయి అన్నమాట. మనం ఒక సైడ్ వెళ్తున్నా కానీ ఒక సైడ్ నుంచి వచ్చేసి కొమ్ములతో గుద్దు పడేస్తాయి అన్నమాట. ఇంకా పడితే కాళ్ళు చేతులు విరగడమే, చేసేది ఏమీ లేదనమాట. జాగ్రత్తగా వెళ్ళాలి. ఇవన్నీ నాటు గేదెలు అనమాట, ఫారెన్ గేదెలు కాదు. సో మొత్తానికైతే మా ఊరు వచ్చేసానండి, చూస్తున్నారు కదా. ఈ రూట్లో చిన్నప్పటి నుంచి చాలాసార్లు తిరిగాను. నాకు చాలా 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 ఇష్టమైన ప్లేస్ అనమాట ఈ ఊరు. మనకి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇలా ఉంది. మామూలుగా అయితే గ్రీనరీ భలే ఉంటుందన్నమాట. చుట్టుపక్కల పొలాలు మధ్యలోంచి రూట్ వెళుతూ ఉంటే ఆహాహా ఎంత బాగుండేదో. నేను చిన్నప్పటి నుంచి తిరిగిన ప్లేస్ కదా, అందుకని చాలా రోజుల తర్వాత వచ్చాను. చూస్తుంటే ఎంతో బాగుంది. నిజం చెప్పాలంటే నాకు ఇక్కడ వ్లాగ్ తీయాలంటే కొంచెం భయంగా ఉంది. ఊళ్ళో చాలామందికి తెలియదు అనమాట. మనం కెమెరా పట్టుకొని ఇలా షో చేసుకుంటూ వెళుతూ ఉంటే వాళ్ళు ఏమనుకుంటారంటే వీడెవడరా బాబు ఎంత బిల్డప్ అని చెప్పేసి అనుకుంటారు. రావడంతోనే మా పాప ఎదురుగా వచ్చి బీభత్సం ఏడుపు మొదలెట్టింది, నన్ను ఎక్కించుకోబండి. లాలీపాప్ लायो एक पापा देना का मोटू ने देना का मोटू हाय बाय जन 50 नी बाने हाय जो अब जो मांगे अब्बा दिख रही धन्विका డాడీ తగ్గేదేలే కదా చెప్పు, డాడీ తగ్గేదేలే చెప్పు. డాడీకి ఫ్లయింగ్ కిస్ ఇవ్వు, ఫ్లయింగ్ కిస్ ఇవ్వు డాడీకి ఇవ్వు. అబ్బో
पार्स हो गए पार्स हो गए अब बताओ ఊర్లోకి వచ్చినప్పుడు మన అనుకునే వాళ్ళ పలకరింపు మనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందన్నమాట. సో దూరంగా క్రికెట్ ఆడుతున్నారు కదా మన వాళ్ళు, ఒకసారి వాళ్ళు లుక్ వేద్దాం పదండి. పాపం వీళ్ళని గేమ్లో పెట్టుకోలేదనుకుంటా, బిక్కు బిక్కు అనుకుంటా బయట నిలబడి చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఆడుతున్న ప్రతి ఒక్కళ్ళు ఒక వైభవ సూర్యవంశం ఉన్నాడంట. వాళ్ళు అదే చెప్పి బయట కామెంట్లు చేసుకుంటున్నారు. అసలు మెయిన్ సూర్యవంశీ ఎవర్రా ఇక్కడ అని చెప్తే ఆ దూరంగా ఒకతను కూర్చొని ఉన్నాడు, అతనే సూర్యవంశీ అంట. ఆయన ఎలా ఉన్నావు? బాగున్నాను. అన్న పేరు వెంకటేశ్వర నాయక్. అన్న చిన్నప్పటి నుంచి పిచ్చి అనమాట, సినిమాలకి వెళ్ళాలని, అందులో ఏదన్నా డైరెక్షన్ చేయాలని, మూవీస్ చేయాలని చాలా ఇంట్రెస్ట్. కానీ కొన్ని పరిస్థితుల కారణాల వల్ల వెళ్ళలేకపోయాడు. కానీ ఇప్పటికీ నేను వచ్చినప్పుడల్లా చెప్తాడనమాట నాతో, ఇలా ఉంటే లైఫ్ అలా ఉండేది, అలా ఇలా చేయాల్సింది, నువ్వైనా వెళ్ళాల్సింది కదా అని చెప్పి నాకు సపోర్ట్ చేయడం ఇదంతా చెప్తూ ఉంటారు. ఏంటనే నువ్వైతే ఎలా అనుకుంటావు చెప్పు, లైఫ్ మనం ఇలా వెళ్ళుంటే ఎలా ఉండేది, అలా వెళ్ళుంటే ఎలా ఉండేది అని చెప్తావు కదా. నీకు ఇప్పుడు ఎలా ఉంది అసలు ఓవరాల్గా సినిమాకి వెళ్ళకపోవడం వల్ల నువ్వు మిస్ అయింది ఏంటి? నా జీవితంలో నేను జాబ్ కోసం కంటే ఈ సినీ ఫీల్డ్కి వెళ్ళాలనే ఆలోచన ఎక్కువ ఉండేది. దానికి తగినట్టుగా డైలాగులు కూడా రెడీ చేసిన. కానీ మ్యారేజ్ అనే ఒక పెద్ద మహాసముద్రంలో ఇరుక్కుపోయి ఇది లేక ఒడ్డుకు చేరలేక సరైన తెడ్డు దొరక్క ఇంకా పడవని మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. అంతే. అది ఒడ్డుకు మాత్రం చేరట్లా. ఇంకా అలాగే దానికి గమ్యం ఉంటుంది కానీ ఫ్యామిలీ అనే సముద్రానికి మాత్రం గమ్యం ఉండదు. ఇంకా అక్కడ అంటే ఫ్యామిలీ అనే దాంట్లో చిక్కుకుంటే మనం ఏది సాధించలేము అంటాం. అంతే, అదే జరిగింది. చూసారు కదా, ఇలాంటి మాటలు చాలా చెప్తా ఉంటారు అన్నయ్య. కొంతమంది త్యాగం చేస్తారులే ఫ్యామిలీ, కానీ మనం త్యాగం అనేది తెగింపు లాంటిది. వావ్, సూపర్. అది తెగకుండా చూసుకోవటం జీవిత లక్ష్యం. ఎక్సలెంట్ అన్న, చాలా బాగా చెప్పాడు కదా. పాపం అన్నలాగా అనుకునే వాళ్ళు చాలామంది ప్రతి ఒక్క ఊళ్ళో ఉంటారు. ఏదో ఒకటి సాధిద్దామని అనుకుంటారు, కానీ కొన్ని పరిస్థితుల కారణాల వల్ల ఇక్కడే ఆగిపోతూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు మీతో పాటుగా ఎవరైనా ఉంటే వాళ్ళ పేరు కింద కామెంట్ చేయండి. ఒకసారి ఊరైతే లుక్ వేద్దామని చెప్పి బండి మీద బయలుదేరాను. ఊరంతా ఇప్పటికీ అలానే ఉంది. గట్టిగా తొక్కాలి. సూపర్. ఆడిని చూస్తుంటే చిన్నప్పుడు నేను కూడా ఇలాగే సైకిల్ మీద ఆడుకున్న రోజులు గుర్తుకొస్తున్నాయి. వాడిని అయితే ముందుకు పోనిచ్చామన్నమాట, ఎందుకంటే మన బైక్ని వాడు బీట్ చేసుకుంటూ వెళుతున్నానన్న ఆనందంలో వాడికి ఎంతో మజా వస్తుందన్నమాట. అందుకే వాడిని ముందు పోనిచ్చాము. ఊళ్ళో అందరూ మనల్ని చూస్తున్నారు, కెమెరా పట్టుకొని తిరుగుతున్నాం కదా. काय विशेषाल కరెంట్ కాలు రోజుకే ఓయమ్మో. సో చూసారు కదా మామ, ఇదే మన చిన్న తండ అనమాట. ఇక్కడే పుట్టి పెరిగాము, ఇక్కడి నుంచే బయటకు వచ్చాము. సో సొంత ఊరికి వస్తే ఆ ఆనందం వేరనమాట. అందరూ పలకరిస్తుంటారు, అందరినీ చూస్తాము. మా ఊళ్ళో ఈ టెంపుల్ని కూడా కొత్తగా కడుతున్నారు, అందరూ తలా కొంత చందా వేసుకొని. సో ఎంతో బాగుంది మా ఊరు, ఇప్పటికీ అలాగే ఉందన్నమాట. సొంత ఊరికి వస్తే ఆనందమే వేరు కదా. సో చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను.
సో కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ముందు చేయడానికి మీరు ఇచ్చే సపోర్ట్ నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది.